ఈ వీడియోలో నేను హిస్టరీ 1 to 100 క్వశ్చన్స్ డైరెక్ట్ అండి. నేను ఆల్రెడీ ఈ టాపిక్స్ డిస్కస్ చేసి వీడియో చేసేసాను. బిట్ వైజ్ 20 బిట్స్, శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్ అండ్ విష్ణుకుండిస్ గురించి కూడా చేశాను. ఈ వీడియోలో జస్ట్ నేను క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అండ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ టిక్ పెట్టుకుంటూ ఆర్ఎల్స్ 1 minute స్టాప్ చేసి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. Consider the following statement with regards to Satavahanas. The succession to the throne was by the law of primogeniture. Yes. Raja Amatya was ranked above the Vishwas Amatya. So, ye difference edo chuskondi among the ministerial councils. So, only one is correct. So, explanation em iccharandi. The succession of the throne was by law of primogeniture. Even though the later Satavahana king associated their name with their mothers like Gautami Putra Satava and Vasishtha Putra Pulomavi, the king was assisted by a number of ministers of different grades and statues. Among the ministers, Vishwasa Amatya had the preeminent position as he was consulted by the king on all important matters. The Raja Amatya, who ranked below the Vishwasa Amatya, కాన్స్టిట్యూటెడ్ ది మినిస్టీరియల్ కౌన్సిల్. సో మనం ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు చూసుకోవాలి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ప్లీజ్ వన్స్ లుక్ ఆఫ్టర్. మీకు ఏదైనా స్టాండర్డ్ బుక్ ఉంటే దాంట్లో ఒకసారి రెఫర్ చేసుకోండి. సో ఒక్కొక్క క్వశ్చన్ పాస్ చేసుకొని చూసుకోండి. విచ్ ఈస్ ద ఓన్లీ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏన్షియంట్ ఆంధ్ర గురించి. ఈల్డెడ్ ఆర్టిఫాక్ట్స్ అండ్ యాంటిక్విటీస్ రేంజింగ్ ఫ్రమ్ ద ప్రీ హిస్టారిక్ టైమ్స్ టు ద హిస్టారిక్ పీరియడ్ ఇన్ అన్బ్రోకెన్ సీక్వెన్స్. అంటే పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ మెడివల్ అండ్ మోడ్రన్ అన్నిటికీ సంబంధించిన సైట్ ఏంటి అంటే నాగార్జునకొండ సైట్. ద నియోలిథిక్ సైట్స్ ఇన్ ఆంధ్ర ఆర్ నాగార్జునకొండ, పాలవోయ్, ఉట్నూర్. మేబీ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉండొచ్చు. సో మీరు ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి. పెద్ద బంకూరు. ఇన్ఫ్యాక్ట్ నాగార్జునకొండ ఈజ్ ద ఓన్లీ సైట్ ఇన్ ఆంధ్ర విచ్ ఈల్డెడ్ ఆర్టిఫాక్ట్స్ అండ్ యాంటిక్విటీస్ ranging from the prehistoric time to the historic period in Andhra Pradesh. In an unbroken sequence, in this period, man could reach stage of settled life. Okay. Third question. Consider the following statement regarding the prehistoric culture of Andhra. Man appeared for the first time in 3 lakh BC in the Krishna Godavari Valley. Yes, this is correct. Paleolithic culture representing lower, middle and upper base phases is distributed very widely in Andhra region. So both A and B are correct. Careful examination of the founded stone tool distributed in the Andhra region led the archaeologist to conclude that about 3 lakh BC a man appeared for the first time in Krishna Godavari Valley. సో మనం జస్ట్ అలా క్వశ్చన్స్ చూసుకోవడమే కాకుండా ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయనేషన్ కూడా వింటే ఇంకా ఒక 2 to 3 ఫ్యాక్ట్స్ తగలడానికి అవకాశాలు ఉన్నాయి. జియోలాజికలీ మ్యాన్ అపియర్డ్ ఇన్ ది ప్లీస్టోసీన్ ఏజ్. సో అడగచ్చు ప్లీస్టోసీన్, నియోలిథిక్ ఈ పీరియడ్లోనా అని. పేలియోలిథిక్ కల్చర్ రిప్రజెంటింగ్ లోయర్, మిడిల్ అండ్ అప్పర్ ఫేసెస్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ వెరీ వైడ్లీ ఇన్ ఆంధ్ర రీజియన్. అండ్ ఫోర్త్, రాక్ పెయింటింగ్స్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ వర్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రాక్ పెయింటింగ్స్ రేగొండ, బూడిగపల్లి అండ్ ఖేతవరం. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ద పీపుల్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ యూజ్డ్ ఎ మెటల్ కాల్డ్ బ్రాంజ్ విచ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. బ్రాంజ్ ఎలా ఫామ్ అవుతుంది? కాపర్ అండ్ టిన్. ద రాక్ పెయింటింగ్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ ఫౌండ్ అట్ రేగొండ, బూగిడపల్లి అండ్ ఖేతవరం ఎక్సెట్రా ఆల్సో డెకరేషన్స్ ఆన్ ద పాటరీ. సో ఇలా అడగచ్చు ఎక్కడ పాటరీ మీద డెకరేషన్ ఉందా లేక మీద వాలా అని. పాటరీ అండ్ టెర్రాకోట్టా. Objects depicts the socio-cultural life of the age. And fifth question. Who among the following scholars argued that Satavahanas were not Andhras but Andhra Brihatyas? చాలా కాన్ఫ్లిక్ట్. కొంతమంది ఆంధ్ర అంటారు, కొంతమంది మహారాష్ట్ర అంటారు, కొంతమంది కేరళ, కొంతమంది ఆరియన్స్, ద్రవిడియన్స్. అలా ఎవరు ఏమి చెప్పారో ఒకసారి చూసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ ఆర్జీ భండార్కర్. R.G. Bhandarkar, the Andhra Brithya dynasty of the Puranas
is the same as the Satavahana dynasty of the inscriptions. He relied on the name occurring in the inscription, coins and the order. సో ఇది ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఇది మేబీ మనం ఎన్విరాన్మెంట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు, ఈవెన్ జియోగ్రఫీ పాలిటీ ఎకానమీ కొంచెమన్నా లాజికల్గా కనెక్ట్ చేయొచ్చు. బట్ హిస్టరీ ఈజ్ ద మోర్ ఫ్యాక్చువల్ డేటా. సో నేను దీనికంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆర్జీ భండార్కర్ ఇచ్చారు, ఏ బుక్లో చూసినా ఇదే ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా ఏం చెప్పారో ఒకసారి చూసుకోండి. జైస్వాల్ ఇంపార్టెంట్ ఆథర్స్. 6th క్వశ్చన్, కన్సిడర్ ద బట్ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అర్లీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్. ద డిస్కవరీ ఆఫ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్ అట్ ఎర్రగుడి. సో ఇక్కడ ఒక క్వశ్చన్, ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ అశోకన్ ఇచ్చారు. రాజుల మందగిరి. సో 2 inscriptions are given by Ashoka. In Andhra proves that the Andhras were the subordinates of Ashoka. Yes, correct. The 11th rock edicts of Ashoka refers Andhras. So both A and B are correct. Ashoka, the greatest representative of the Mauryan dynasty. And ఇక్కడ మీకు అశోక మౌర్యన్ డైనాసిటీ అని ఒక బిట్ తగిలింది అని మేబీ తెలిసిన వాళ్ళు ఇది కూడా బిట్ట అని అనుకోవచ్చు, తెలియని వాళ్ళ కోసం. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద వరల్డ్ కాన్కర్డ్ కళింగ. సో 13th ఎందుకు ఇచ్చాడు అంటే ఫర్ ద కళింగ మీద వార్ చేయించినందుకు. ద మౌర్యన్ సుప్రిమసీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అశోక ఎక్స్టెండెడ్ అప్ టు సిద్ధపూర, జాతింగ్రమేశ్వర్మన్ అండ్ బ్రహ్మగిరి. In the south, the discovery of Ashoka inscriptions at Erragudi and Rajula Mandagiri in Andhra Pradesh proves beyond doubt that the Andhras were the subordinates of Ashoka. The 11th rock edict of the Ashoka also refers to Andhras. Yes. And 7th question, consider the following statement with regards to Simukha. సో మనం రూలర్స్ గురించి తెలుసుకోవాలి. సో నియర్లీ 30 రూలర్స్ ఉన్నారు, వాళ్ళందరి గురించి ఒకసారి చూసుకోండి. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ శ్రీముఖ శాతవాహన సిరిమాత ఇన్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్. హీ నేమ్డ్ ద శాతవాహన డైనాసిటీ ఆఫ్టర్ హిస్ నేమ్. నో అంటే వాళ్ళ ఫాదర్ నేమ్. సో ఓన్లీ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఏ అండ్ బి. Simukha is regarded as the founder of the Satavahana dynasty. ఈవెన్ దో ఆయన ఫౌండర్ అయినా వాళ్ళ నాన్న పేరు పెట్టారు, ఆయన పేరు పెట్టలేదు. సిన్స్ హిస్ నేమ్ టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ఆంధ్రా కింగ్స్ గివెన్ ఇన్ ద పురాణాస్, హీ ఈజ్ ఆల్సో నోన్ బై అదర్ నేమ్ సీముఖ, సిసుక, సింధుక. చీముఖ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ సీముఖ బై పరబ్రహ్మ శాస్త్రి. సో ఎవరు శ్రీముఖుని చీముఖాని సీముఖాని వర్డ్ ప్రొనౌన్స్ చేసింది ఫస్ట్ ఎవరు అంటే పరబ్రహ్మ శాస్త్రి. ఇన్ ద ఇన్స్క్రిప్షన్ ఆన్ ద రిలీఫ్ ఆఫ్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరిచ్చారు? నగ్నిక. సీముఖ is described as శ్రీముఖ శాతవాహన. Simukha, on assuming power, proclaimed his independence and named the dynasty after his father. Which Satavahana ruler assumed the title of Three Samudra Toya Peetham. అండ్ ఇంకా చాలా టైటిల్స్, నియర్లీ 15 టైటిల్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఎవరికి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అండ్ అర్లీ శాతవాహనస్ అండ్ లేటర్ శాతవాహనస్లుగా డివైడ్ చేశారు. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి కమ్స్ అండర్ ఏ పీరియడో చెప్పండి, అర్లీ శాతవాహన లేటర్ శాతవాహన. త్రీ సముద్ర తోయ పీతం అంటే డిస్క్రిప్షన్ ఏంటి? వన్ హూస్ హార్సెస్ డ్రాంక్ ద వాటర్స్ ఆఫ్ 3 oceans అంటే మనకి బే ఆఫ్ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ ఇలా కవర్ అయ్యి మన ఇండియా ఉంది. సో ఇండియా ఏమంటున్నారంటే ఈ ఏరియాని మొత్తం క్యాప్చర్ చేసినది ఎవరు అంటే మా గౌతమిపుత్ర శాతకర్ణి అని వాళ్ళ మదర్ చెప్తున్నారు, గౌతమి బాలసరి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Simukha entered into matrimonial alliance with Rathikas, a tribe located in Chota Nagpur region. Simukha made Pratisthana as his capital. Yes andi, Pratisthana as his capital is the correct. And Rathikas to enter India, not Simukha. Simukha rallied round his banner other Andhra clans, invaded Western Deccan and overcame the opposition of the local tribes Rathikas. He consolidated his position further by entering into matrimonial alliance with them. కానీ ఎవరు మ్యారీ చేసుకున్నారు అంటే Simukha's son.
శాతకర్ణి. అండ్ మనకు శాతకర్ణి 1 అండ్ శాతకర్ణి 2 ఉంటారు. సో కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇక్కడ 2 అని ఇవ్వచ్చు. నో, శాతకర్ణి 1 వాస్ మ్యారీడ్ నగ్నిక. ఈమెనే నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది. ది డాటర్ ఆఫ్ మహారథి తర్నకయర్. సిముకా మేడ్ ప్రతిష్టాన యాజ్ హిస్ క్యాపిటల్. అండ్ 10th, అకార్డింగ్ టు విచ్ ఇన్స్క్రిప్షన్ ఖరవేల. వీళ్ళు ఎవరండి? కళింగ యొక్క కింగ్స్. సబ్డ్యూడ్ ద మహిషాసక హూ రిసైడెడ్ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ మెదక్ అండ్ ధార్వార్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కాంటెంపరీగా ఇప్పుడు శాతవాహనాస్ ఉన్నప్పుడు ఇక్కడ కళింగ వాళ్ళు అండ్ ఇక్కడ మహిషాసకాల డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ కింగ్డమ్స్ ఉన్నాయి. ఆ కాంటెంపరీ కింగ్డమ్స్ ఎవరో చూసుకోవాలి. అండ్ ఏ ఇన్స్క్రిప్షన్ అంటే గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్స్ అండి. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి మ్యాక్సిమం నియర్లీ 5 to 10 క్వశ్చన్స్ ఇన్స్క్రిప్షన్ నుంచి అడగచ్చు. సో ప్లీజ్ లుక్ ఆఫ్టర్. గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఆఫ్ మహిషాసక. శాతవాహన రూలర్ సీముక ప్యాట్రనైజ్డ్ రిలీజియన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్. అవును, సీముక ఫస్ట్ జైన్, తర్వాత ఆయన బ్రాహ్మిన్ అయ్యాడు. సో సీముక రూల్డ్ ఫర్ 23 years, ఫౌండర్, అండ్ died in 198 BC. In the early years of his rule, he patronized Jainism. Later, he switched over his allegiance to Brahminism as there was. Enduku? Why he shifted? Reason teluskoవాలి. As there was a general reactions in its favor in the post-Ashokan period. Yes, అందుకు. And next question, 12th question. Consider the following statement. శాతకర్ణి 1. సో 2 శాతకర్ణీస్ ఉన్నాయండి. 1కి 2కి డిఫరెన్స్ చూసుకోండి. వాజ్ మెన్షన్డ్ ఇన్ ద హత్తిగుంప ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఖర్వేల. ఎస్, కరెక్ట్. డీటెయిల్స్ అబౌట్ ద రిగ్గేన్ ఆఫ్ శాతకర్ణి 1 ఆర్ నోన్ ఫ్రమ్ ది నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై హిస్ మదర్ నగ్నిక. చాలామంది నగ్నిక సగమే చదువుతారు. నగ్నిక, శాతకర్ణి 1, నానాఘట్. కానీ అది మదరా, ఫాదరా, డాటరా చూసుకోరు. సో ఇలాంటి మైనర్ థింగ్స్ కూడా చూసుకోవాలి అని ఇండికేషన్ కోసం ఈ క్వశ్చన్. సో మదర్ కాదండి, షీ ఈజ్ వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ కూడా చూసుకోవాలి కరెక్టా ఇన్కరెక్ట్ అని. మెనీ డీటెయిల్స్ అబౌట్ ద రెయిన్ ఆఫ్ శాతకర్ణి 1 ఆర్ నోన్ ఫ్రమ్ ది నానాఘట్ ఇన్స్క్రిప్షన్ issued by his wife Nagnika or Nainika. Satakarni is also mentioned in the Hathigumpa inscription of Kharavela. The Nanagat inscription describes him as Veenasura, Dakshinapati, and some of the Puranas call him Mahan. So Mahan అని ఎవరిని పిలుస్తారు అని అనుకుంటే శాతకర్ణి 1. అండ్ ఈవెన్ కొన్ని బుక్స్లో ఈవెన్ గౌతమిపుత్ర శాతకర్ణి అని కూడా ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ చూసుకోండి ఎలాంటి క్వశ్చన్స్. ఇలా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగరు, బట్ అడిగితే వీ కాంట్ డూ ఎనీథింగ్. శాతకర్ణి 1 took the title of దక్షిణ పతాపతి ఆఫ్టర్ అచీవింగ్ విక్టరీ ఓవర్ ఖరవేల. ఇది ఎక్కడండి? కళింగ యొక్క రాజ్యం. ఖారవేల ఇన్వైడెడ్ ద శాతవాహన ఎంపైర్ and his armies reached as far as the river Krishna and threatened Musika Nagara. ఇదంతా ఎక్స్ప్లెనేషన్. శాతకర్ణి 1 repulsed the attack of Kharavela and re-established his authority. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే శాతకర్ణి 1. శాతకర్ణి 2, ఇందాక శాతకర్ణి 1, హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రూల్ చేసిన పీరియడ్ ఎవరు అంటే శాతకర్ణి 2 అండి. డ్యూరింగ్ హిజ్ రీన్ పాటలీపుత్ర కేమ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ శాతవాహనస్. ఎస్, కానీ హీ కాన్కర్డ్ కళింగ రీజన్ బై డిఫీటింగ్ కాదండి, ఆయన చనిపోయిన తర్వాత. సో హాఫ్ నాలెడ్జ్ పనికిరాదు కంప్లీట్గా. ఈ క్యాప్చర్డ్ నిజంగా చెప్పాలంటే అప్పుడే శాతకర్ణి 2 కింద ఉన్నప్పుడే మనం కొంచెం కరేవాల రీజియన్కి ఎంటర్ అయినాం. బట్ ఎందుకు ఎంటర్ అయినాం? ఆయనతో డిఫీట్ చేసి కదా, ఆయన చనిపోయినందుకు, ఆల్రెడీ వీక్గా ఉన్నందుకు కింగ్డమ్. The Pataliputra, the metropolitan police of ancient India, came under the control of Satavahanas. For the first time, a South Indian dynasty established its way in north. So, ఎవరున్నప్పుడు అంటే శాతకర్ణి 2 ఉన్నప్పుడు. ఈ బుక్స్ అండి. కావ్యమీమాంస ఈజ్ రిటర్న్ బై రాజశేఖర. కామసూత్ర ఈజ్ రిటర్న్ బై వాత్సల్య. బృహత్ కథ ఈజ్ రిటర్న్ బై
గుణాఢ్య. సో ఇక్కడ వరకు స్టాప్ అవ్వకూడదు. కావ్య మీమాంసలో ఏముంది, అది లేక తెలుగులో ఉందా, హిందీలో ఉందా, ఇంగ్లీష్లో ఉందా, సాంస్క్రిట్లో ఉందా. మ్యాక్సిమం హిందీ అండ్ ఇంగ్లీష్ ఉండదు, తెలుగు ఆర్ సాంస్క్రిట్, అది చూసుకోండి. కామసూత్ర ఏ దాంట్లో ఉంది, తెలుగులో ఉందా, సాంస్క్రిట్లో ఉందా అని. అండ్ ఇఫ్ ఇంకా పాసిబుల్ అయితే వీళ్ళు ఏ యొక్క కింగ్ యొక్క పోయెట్లో ఇన్ ద సెన్స్ కోర్ట్లో ఉండేవాళ్ళు, యజ్ఞశ్రీ శాతకర్ణి, కుంతల శాతకర్ణి అని కొంచెం డేటా జస్ట్ ఒక నిమిషం పాస్ అయ్యి ఏమవుతుందండి, మనం 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసినా ఎంత ఎఫిషియెంట్గా సాల్వ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ 10 క్వశ్చన్స్ నుంచి ఇంకో 20 బిట్స్ ఫ్రేమ్ చేసేలాగా చదవాలి. కావ్యమీమాంస, కామసూత్ర, బృహత్ కథ, అలానే ఇంకా ఏమేమి బుక్స్ ఉన్నాయని ఇంకో ఎగ్జాంపుల్గా ఒక 3 బుక్స్ చూసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఏ లాంగ్వేజెస్లో ఉన్నాయి అలా ఇంకో 3 బిట్స్ వస్తాయి. అండ్ ఏ కోర్ట్లో ఉండేవాళ్ళు అని చూసారా, ఈ ఒక్క క్వశ్చన్ వల్ల 9 బిట్స్ ఇంకొంచెం ఈజీ అయిపోవడం, అలా చదవాలి. కుంతల శాతకర్ణి చూసారా, రూల్డ్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ 8 years ఓన్లీ. హీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ అ నంబర్ ఆఫ్ లిటరరీ వర్క్స్ లైక్ కావ్యమీమాంస ఆఫ్ రాజశేఖర, కామసూత్ర ఆఫ్ వాత్సల్య, బృహత్ కథ ఆఫ్ గుణాఢ్య. ఈ బృహత్ కథ గుణాఢ్య రాసినది ఏ లాంగ్వేజ్లో ఉంది, పైశాచిక లాంగ్వేజ్. అలా ఒక్క బిట్ చదవడంతో మీరు ఇంకో 4-5 బిట్స్ చదివేలాగా రీకాల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చదవకపోతే ఇప్పుడన్నా చదవండి. ఒక్కసారి బుక్ ఓపెన్ చేసి ఆర్ఎల్స్ మీకు నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి, ఇప్పుడు యూట్యూబ్లోనే చూడండి, ఆర్ఎల్స్ క్రోమ్లో సెర్చ్ చేయండి. కతంత్ర వ్యాకరణ వాజ్ రిటర్న్ బై సర్వవర్మ. సాంస్క్రిట్ గురించి అండి ఈ బుక్. సాంస్క్రిట్ రీప్లేస్డ్ ప్రాకృతి యాజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఒక బుక్ చూసారా, ప్రాకృతి ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్. కానీ సాంస్క్రిట్ ఎప్పుడు రీప్లేస్ చేసింది అంటే డ్యూరింగ్ కుంతల శాతకర్ణి. అండ్ ఇంకో క్వశ్చన్, ఈ కుంతల శాతకర్ణి ఇక్కడ ఒక సెకండ్ బిట్ దొరికింది. కుంతల శాతకర్ణి అప్పుడు ఎవరున్నారు అంటే సర్వవర్మ హిస్ కోర్ట్లో ఉండేవాళ్ళు. ఈ సర్వవర్మ రాసిన బుక్ ఏది అంటే కతంత్ర వ్యాకరణం. అండ్ ఇది దేని గురించి అంటే సాంస్క్రిట్ గురించి. సో ఇలా ఒక్క బిట్లో 5 బిట్స్ ఎలా చేసామో చూసారా. అలా విచ్ శాతవాహన రూలర్ కిల్డ్ సుశర్మ, ద కావా కింగ్ ఆఫ్ పాటలీపుత్ర. ఇక్కడ మనం పులోమవి 1, పులోమవి 2, పులోమవి 3 కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చూసుకోండి. పులోమవి 1, పులోమవి 2, పులోమవి 3, శాతకర్ణి 1, శాతకర్ణి 2, ఇలా 2-3 కింగ్స్ ఉన్నారు, కాన్ఫ్లిక్ట్ అవుతాయి. అండ్ ఆన్సర్ ఈస్ పులోమవి 1. ఏవి మనల్ని అడగడానికి పులోమవి 1. ఈయన ఇంకా ఈజీగా ఇచ్చారు ఈ బిట్, హాలా పులోమవి 1 శాతకర్ణ్య లంబోదరాన. బై ఛాన్స్ పులోమవి 1, 2, 3 అని ఇస్తే మనం సగం నాలెడ్జ్తో పులోమవి అని గుర్తుపెట్టుకుంటాం. సో సుశర్మ కావా కింగ్తో పాటలీపుత్ర ఉన్నప్పుడు ఎవరితో గొడవ జరిగిందంటే పులోమవి 1. అండ్ 18th క్వశ్చన్, పులోమవి వాజ్ ద 15th ఆంధ్ర కింగ్. సో ఇక్కడ చూసారా 15th. ఇప్పుడు హాలా ఈజ్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ హాలా. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి ర్యాంక్ ఏంటి, యజ్ఞశ్రీ శాతకర్ణి ర్యాంక్ ఏంటి, కుంతల శాతకర్ణి ర్యాంక్ ఏంటి, అలా ప్రతి ఒక్కరిది అవసరం లేదండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ శాతకర్ణి 1, శాతకర్ణి 2, పులోమవి 1, 2, 3 ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అయ్యే వాళ్ళవే కాబట్టి. వాజ్ ద 15th ఆంధ్ర కింగ్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్. హీ ఈజ్ రిగార్డెడ్ టు హ్యావ్ కిల్డ్ సుశర్మ. అండ్ ద నెక్స్ట్ ఈస్ కింగ్డమ్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఆర్ వర్క్స్ ఆఫ్ హాలా, లీలావై అండ్ సప్తసాయి, బోత్ ఏ అండ్ బి ఆర్. అదే లీలావతి పరిణయం రాసిండేది ఎవరు అంటే కుతూహల. సో అలా చూడండి, ఇది నాకు తెలిసిన బిట్ కాబట్టి నేను చెప్తున్నా కుతూహల అని. నేను చెప్పకపోతే అక్కడితో స్టాప్ అయిపోవడం కాదు. యూ షుడ్ బీ దట్ ఎంతూజియాస్టిక్ టు స్టడీ. ఇంకా ఏమన్నా బుక్స్ రాశారా హాలా చాలా బుక్స్ రాశారండి. ఈయనకి ఫేమస్ బిరుదులు కూడా ఉన్నాయి. సో మీరు ఎంత చూసుకుంటే అంత బెస్ట్. ద ప్రాకృతి పొయిటిక్ వర్క్ లీలావతి బై హాలా నరేట్స్ ద లవ్ స్టోరీ ఆఫ్ హాలా అండ్ లీలావతి, ద ప్రిన్స్ ఆఫ్ శ్రీలంక. సో ఇది ఒక క్వశ్చన్ అవ్వచ్చు. లీలావతి బెంగాలు, బంగ్లాదేశ్ అని అడగచ్చు. షీఈ్ ఫ్రమ్ బెంగాల్, షీఈ్ ఫ్రమ్ చైనా, షీఈ్ ఫ్రమ్ మౌర్యన్ డైనాసిటీ, షీఈ్ ఫ్రమ్ శ్రీలంక.
Hala is regarded as Saptasai is written by Hala. 19th question. Gautamiputra Shatakarni conquered which among the following territories from Nahapana? సో ఇక్కడ యాక్చువల్లీ టెరిటరీస్ అన్నీ గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకున్నారు, కానీ నహపానా నుంచి తీసుకున్నారు అని స్పెసిఫై చేస్తే ఋషికుల్య రాదు. సో ఆన్సర్ ఈస్ ఏబి అండ్ డి. చూసారా ఎంత స్పెసిఫిక్గా చదవాలి. హిస్టరీ ఈజ్ సో ఫ్యాక్చువల్ అండి. సో వస్తే దీని నుంచే మార్క్స్ రావాలి, పోయినా దీని నుంచే పోవాలి. గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ క్రెడిటెడ్ విత్ హ్యావింగ్ కాన్కర్డ్ ద టెరిటరీస్ ఆఫ్ అనూప, అపర్ణాత, సుశ్రుత, కుక్కుర అండ్ అవంత్రి ఫ్రమ్ నహపాన. సో చూసారా ఒక్క బిట్లో ఇంకా ఎన్ని కాన్కర్ చేశారు అని మొత్తం డీటెయిల్డ్గా ఉంది. హీ ఆల్సో కాన్కర్డ్ విదర్భ, అసక అండ్ ములూక. గౌతమిపుత్ర యజ్ఞశ్రీ. హిస్ కోర్ట్ వాజ్ అడోర్డ్ బై నాగార్జున. ఎస్. He enlarged the famous Amravati Stupa. His name was mentioned in inscription of Nasik, Kanheri and Chinnaganjam. ఇక్కడ ఆయన పేరు ఉంది అని. సో ఆల్ ది 4 ఆర్ కరెక్ట్. హిస్ కోర్ట్ నాగార్జునకొండ ఫేమస్ అమరావతి స్తూపాన్ని ఎన్లార్జ్ చేశాడు. ఈయన హీనయాన ఆర్ మహాయాన అంటే మహాయాన బుద్ధిజం. హిస్ నేమ్ వాస్ మెన్షన్డ్ ఇన్ నాసిక్, కన్హేరి అండ్ చిన్నగంజం. ఆఫ్టర్ హిస్ డెత్ ద శాతవాహన ఎంపైర్ డిక్లైన్డ్. ఎస్, యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత కొంచెం తగ్గింది. అండ్ లాస్ట్ ఎవరండి? పులోమవిత్రి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? కరెక్ట్లీ మ్యాచ్డే కాదు, ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. నిబంధనకార, రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఎస్. అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్స్. పాటలిక ఈజ్ ఆర్చివ్స్, పాఠాలు. గణపాక ఈజ్ నాట్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్. గణపాక అంటే ఎవరండి? అకౌంటెంట్. మహాతారక ఈజ్ చంబేలియన్. మహాతారక ఇక్కడ ఇంకొంచెం. బంధగారిక ఈజ్ స్టోర్స్. హర్నిక ఈజ్ ట్రెజరర్. గణపాక ఈజ్ అకౌంటెంట్. ప్రతిహార అండ్ దూత ఈజ్ మెసెంజర్. లేహక ఈజ్ లేఖలు ఈజ్ క్లర్క్. నిబంధనకార ఈజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. పాటలిక పాలక ఈజ్ ఆర్చివ్స్. మీకు ఒకవేళ స్టాండర్డ్ బుక్ లేకపోయినా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని డౌట్ ఉన్నా కనీసం నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అన్నా నోట్ డౌన్ చేసుకోండి. శాతవాహన అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు ఉన్నారా అని. జీరో నాలెడ్జ్తో వెళ్ళేదానికంటే సంథింగ్ నాలెడ్జ్తో వెళ్ళడమే బెస్ట్. Consider the following statement with regard to the administration of Satavahanas. Empire was divided into number of provinces called Aharas. Yes. And were placed in charge of governor called Amatyas. Yes. The post of Amatyas was hereditary, non-hereditary. And only how many statements are correct? Only one statement is correct. Aharas laga divide చేశారు, Amatyas కంట్రోల్ చేస్తారు. అండ్ 5 years టర్మ్స్ అండ్ నాన్ హెరిడిటరీ. దెయ్యము, మెయ్యము, భోగము, భాగ ఆర్ ట్యాక్సెస్, రాయల్ షేర్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. సో ఇంకా ఏమైనా ట్యాక్సెస్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. భోగ అండ్ కరుకార ఈజ్ ఫర్ ఆర్టిషన్స్. సో అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఒక ట్యాక్స్తో పిలుస్తారు, ఆర్టిషియన్స్ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటే. ఇప్పుడు మనం కూడా అంతే కదండి. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, పెట్రోల్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్, ఇంపోర్ట్ ట్యాక్స్, అలా డిఫరెంట్ ట్యాక్సెస్ కడుతున్నాం కాబట్టి వీళ్ళు కూడా అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ హ్యాస్ లైఫ్ సైజ్ రిలీఫ్ స్ట్రక్చర్ ఆఫ్ శాతవాహన రాయల్స్? ఎక్కడుంది అంటే నానాఘట్స్ కేవ్స్. వాళ్ళ షేప్లో ఉన్న ఫిగర్స్లో ఉన్న స్కల్ప్చర్స్ ఉన్నాయంట. ఎక్కడంటే నానాఘట్ కేవ్స్. ద కేవ్ ఈజ్ ఎ రాకెట్ కేవ్ దట్ స్కాలర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద. ఇది ఒకసారి చూసుకోండి, పాసిబుల్ స్టడీ పాస్ చేసుకొని ఒకసారి ఈ వీడియో ఒకసారి చూసుకోండి. బికాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్, ద శాతవాహనస్ క్వీన్ హూ యాక్టెడ్ యాజ్ ఎ రెగ్నెంట్ అంటే రీజెంట్, యాజ్ అన్ ఏజెంట్ అండి. రీజెంట్ ఏజెంట్ కాదు, వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ఈవెన్ ఇంగ్లీష్లో కూడా డిఫరెంట్ వర్డ్స్ యూస్ చేసి అడుగుతున్నారు. డ్యూరింగ్ మైనారిటీ ఆఫ్ హర్ సన్ వాస్ దేవి నగ్నిక.
చూడండి నైనిక ఇంకా మనకు కన్ఫ్యూజ్ చేయడానికి, మనకి హిస్టరీలో కన్ఫ్యూజ్ చేయడానికి మెయిన్గా పులోమవి 1, పులోమవి 2, పులోమవి 3 ఇలా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఆరెల్స్ వాళ్ళ టైటిల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఉంటుంది కాబట్టి టైటిల్స్ కూడా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. అండ్ వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఇలా. ఇప్పుడు నైనిక అని గుర్తుపెట్టుకుంటే ఒకవేళ అక్కడ నగ్నిక ఇస్తే మేబీ ఆమె వేరు ఈమె వేరు అని కన్ఫ్యూజ్ అవుతాం. సో బెటర్ వాళ్ళ సర్నేమ్లు ఏంటి, వాళ్ళ నిక్ నేమ్ ఏంటి, వాళ్ళ టైటిల్స్ ఏంటి, వాళ్ళని ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంచారు, ఈమె 1, 2, 3. విష్ణుకుండిస్లో అయితే అండి 1, 2, 3, 4 అలా 5 మాధవ్ వర్మస్ అలా ఉన్నారు. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 3-4 స్ట్రిక్ట్ రివిజన్స్ ఇస్తే మాత్రం ఈజీ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ద సోషల్ కండిషన్ ఆఫ్ శాతవాహనాస్? బ్రాహ్మిన్ గెయిన్స్ ascendancy. Fourfold caste system of Brahma, Kshatriya, Vaishya and Shudra became more rigid. Yes, both the statements are correct. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా ఎక్కువ అయ్యాయి. సో శాతవాహనస్ కింగ్స్ ఛాంపియన్ హిందూస్, దేర్ క్వీన్స్ ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం. ఎవరు? బోధిశ్రీ, ఉపాసిక బోధిశ్రీ. వాళ్ళ పేర్ల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ బృహత్ పాలయానస్? వాళ్ళు ఒకసారి డౌన్ఫాల్ అయిన తర్వాత శాతవాహనస్, ఇక్ష్వాకుస్, బృహత్ పాలయానస్ వచ్చారు, సోలంకాయనస్ వచ్చారు. వాళ్ళందరు డైనాసిటీస్ యొక్క క్యాపిటల్స్. మెయిన్గా మనం చూసుకోవాల్సినది ఏంటంటే క్యాపిటల్స్ అండ్ ఫౌండర్స్. అండ్ ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ జయవర్మ, ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరున్నారో వాళ్ళని ఒకసారి చూసుకోవాలి. సో ఫస్ట్ మనం క్యాపిటల్స్, ఒకవేళ వాళ్ళ సైన్ ఉంటే ఆ సైన్ కూడా, వాళ్ళ ఎంబ్లమ్ ఏంటి, వాళ్ళు ఏ రీజియన్లో చేశారు, వాళ్ళ కాంటెంపరీస్ ఏంటి, వాళ్ళ క్యాపిటల్ ఏంటి, వాళ్ళ ఫౌండర్ ఏంటి, ఎవరైనా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటే 1 or 2 అండ్ ఏమైనా కొత్తగా ఏమన్నా కనిపెట్టింటే అవి. పితుండా ఈజ్ దేర్ క్యాపిటల్. సిలిపట్నం వాస్ ద క్యాపిటల్ ఆఫ్ బృహత్ పాలయానస్, రూల్డ్ బై కింగ్ జయవర్మ. నాకు తెలిసి బృహత్ పాలయానాలు ఎవరి గురించి అన్నా మనం చదవాలి అంటే ఓన్లీ జయవర్మ. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్? ఇన్కరెక్ట్లీ మ్యాచ్ ఏంటి అంటే తైలం. మనం తైలం అంటే మనకు ఆయిల్ అని గుర్తొస్తుంది. హాలిక ఈజ్ నాట్ మర్చెంట్ అండి. కమ్మర అంటే బ్లాక్ స్మిత్. ఇప్పుడు ఆల్రెడీ మనం కమ్మరోళ్ళు అవి ఇవన్నీ మాట్లాడతాం. సో బ్లాక్ స్మిత్ కాదు. సువర్ణ పతకం అంటే గోల్డ్. సో విచ్ ఈజ్ రాంగ్? ఓన్లీ 2 ఈజ్ రాంగ్. సో ఇక్కడ హాలిక ఆర్ కల్టివేటెడ్, సేతి ఈజ్ మర్చెంట్, వేచక ఈజ్ కార్పెంటర్. ఇక్కడ చెక్క చేసేది ఎవరు అంటే కార్పెంటర్ అని గుర్తుపెట్టుకోండి. కమ్మర ఈజ్ బ్లాక్ స్మిత్, తాలి ఈజ్ ఆయిల్. విత్ రెఫరెన్స్ టు పీరియడ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ఘంటసాల ఈ పోర్ట్ కూడా అండి. ఇక్ష్వాకు పీరియడ్లో ఘంటసాల పోర్ట్ ద ఫేమస్ పోర్ట్. కొడ్డూరా అండ్ అల్లాయిస్ ఐని were well known as. Sorry for not speaking properly. Okay, and answer is important market towns. Ghantashala is one of the important market town andi. The important market towns of Andhra includes, so inka కొంట కోస్యల. సర్నేమ్ చూసారా, ఘంటసాల. మనకు ఒకవేళ ఘంటసాల ఇవ్వకుండా ఇది ఇస్తే ఇది నేను అసలు చదవలేదు అని ఎలిమినేట్ చేసేస్తాం. ఇంపార్టెంట్ మార్కెట్ టౌన్స్ ఆఫ్ వెస్ట్రన్ డెక్కన్ ఆర్ రతిస్థాన, టగారా, నాసిక్, గోవర్ధన, విజయంతి అండ్ జన్నార్. 30th, డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ హై క్వాలిటీ స్టీల్ known as woods at which of the following places were exported? Factual data, Kona Samudram and Elagandla. ఈ క్వశ్చన్స్ ఈవెన్ టీఎస్పిఎస్సి వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. పాలిటీ, ఈవెన్ మోడర్న్ హిస్టరీ ఒక్క డిఫర్ అవుతుందండి. మోడర్న్ హిస్టరీలో కూడా అప్పుడు మనం అంతా కంబైన్ అయి ఉండేవాళ్ళం కాబట్టి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఈవెన్ టీఎస్పిఎస్సి వాళ్ళు కూడా చూసుకుంటే బెస్ట్. The main items of export to Rome, Persia and other countries included textile, silk, ivory, pepper and high quality steel known as woods.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ ఇక్ష్వాకు రూలర్? ఇక్ష్వాకులో లాస్ట్ ఎవరండి? వీరపురుష దత్తుడు. ఓవర్థ్రోన్ బై పల్లవాస్. పల్లవ ఫౌండర్ ఎవరండి? ఎస్తో స్టార్ట్ అవుతుంది. నేను ఆన్సర్ చెప్పాలని అనుకోవట్లేదు, కమెంట్ చేయండి. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ పల్లవాస్? అండ్ 32nd క్వశ్చన్. డ్యూరింగ్ ద శాతవాహన రూల్ నిగమ సభ లుక్డ్ ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేషన్. అండ్ ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఎంపైర్స్ కానీ పెద్ద పెద్ద కింగ్డమ్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అది ఎలానో ఒకసారి చూసుకోండి. ప్రావిన్సెస్ని ఏమని పిలిచేవాళ్ళు, రాష్ట్రాస లేక ఆహారాస, అమత్యాస, ఎవరు రూల్ చేసేవాళ్ళు, అలా ప్రతి ఒక్క ఫ్యాక్చువల్ డేటా ఒక్కొక్కసారి చూసేసుకోండి. దోస్ ఆర్ సిటీస్ అండి. ద అఫైర్స్ ఆఫ్ సిటీస్ లైక్ కన్హేరి, కళ్యాణ, అమరావతి వర్ లుక్డ్ ఆఫ్టర్ బై కార్పస్ బాడీస్ కాల్డ్ నిగమ సభాస్. హౌస్ హోల్డ్ యొక్క ఓనర్ని ఏమంటారంటే గహపతీస్. పురాణాస్ రెఫర్ టు హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ శ్రీ పర్వతాస్? శ్రీ పర్వతాస్ ఎవరు అనేవాళ్ళం అంటే ఇక్ష్వాకుస్ని. ఇక్ష్వాకుస్ ఫౌండర్స్ ఎవరండి? వశిష్ఠపుత్ర శాంతమూలాన లేక వీరపురుష దత్తాన. ఇక్ష్వాకుస్లో 4 మెంబర్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బృహత్ పాలయనాస్లో జయవర్మ ఎలా ఇంపార్టెంట్, ఇక్ష్వాకుస్లో 4 రూలర్స్ ఇంపార్టెంట్. అమాంగ్ ద ఫ్యూడిటర్స్ హూ హ్యాస్ డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనస్. ఇక్ష్వాకుస్ హూ హెల్డ్ పవర్ ఇన్ ద రీజన్ ఆఫ్ నాగార్జున కొండ. కొండముడి గ్రాంట్ వాజ్ ఇష్యూడ్ బై. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. జయవర్మ. చూసారా ఇందాక బృహత్ పాలయానాస్, ఇక్కడే మనం ఏం చదువుకున్నాం? బృహత్ పాలయానాస్ గురించి చదివాం, వాళ్ళ క్యాప్టెన్ చదువుకున్నాం, అండ్ దాంట్లో ద ఫేమస్ కింగ్ ఎవరు అంటే జయవర్మ చదువుకున్నాం. ఈయన ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే కొండముడి. దీంట్లో వాళ్ళ గురించి డిస్కస్ చేసింది. కొండముడి నియర్ తెనాలి. కొండముడి. కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై జయవర్మ ఇన్ హిస్ 10th regnal year is discovered. The grant is the issued. అది ఫ్యాక్చువల్ డేటా ఒకసారి చూసుకోండి. ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం ఫర్ బ్రాహ్మిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. సో కొండముడి గ్రాంట్ ఎవరు ఇచ్చారంటే జయవర్మ. ఎవరు ఆ జయవర్మ అంటే బృహత్ పాలయానాస్లో ఒక ఫేమస్ కింగ్. ఓన్లీ ఆయన ఒకటి ఫేమస్ కింగ్. ద క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఇస్ విజయపురి. ఇందాక ఇంకోటి కూడా చెప్పాను. ఏమని? ఇక్ష్వాకుస్ని ఏమని పిలిచేవారు? శ్రీపర్వత. సో కొంతమంది విజయపురి కూడా కాదు, శ్రీపర్వత అనే వాళ్ళ క్యాపిటల్ అని అంటుంటారు. సో కాన్ఫ్లిక్ట్ ఏరియా చూసుకోండి. ఈస్టర్న్ కృష్ణా రివర్ సైడ్ రూల్ చేశారు. ద ఇక్ష్వాకు కింగ్స్ వర్ షైవైట్ బట్ బుద్ధిజం ఆల్సో ఫ్లోరిష్డ్. అండ్ బుద్ధిజం ఒక కింగ్ ఫాలో అయ్యాడు. హూ ఈస్ దట్? వీరపురుష దత్త. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై శివస్కందవర్మ పల్లవ. శివస్కందవర్మ పల్లవ కింగ్ సేస్ అబౌట్ ది డౌన్ఫాల్ ఆఫ్ ఇక్ష్వాకుస్. శివవర్మ, శివస్కందవర్మ వీళ్ళు ఎవరు చూసుకోండి. ఫౌండర్ యొక్క కొడుకు శివస్కందవర్మ. ఈయన ఇచ్చింది ఏంటి అంటే మైలవోలు ఇన్స్క్రిప్షన్, మంచికల్లు ఇన్స్క్రిప్షన్, సో మాకాలు ఇన్స్క్రిప్షన్, మైలవోలు ఇన్స్క్రిప్షన్, ఇలా చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయండి. ఎమ్ముతో మైకధోని ఇన్స్క్రిప్షన్, ఇలా ఒకసారి అన్ని ఇన్స్క్రిప్షన్స్ రాసుకుని ఎవరు ఎందుకు ఇచ్చారో ఒకసారి చూసుకోండి. అల్లూరి ఇన్స్క్రిప్షన్, డచ్చేపల్లి ఇన్స్క్రిప్షన్. మా హిస్టరీ మొత్తం ఇన్స్క్రిప్షన్సే ఉందండి. ఏమున్నా హిస్టరీలో నాకు తెలిసి అడగడానికి నియర్లీ 10 క్వశ్చన్స్ ఇన్స్క్రిప్షన్ నుంచే డైరెక్ట్గా అడగచ్చు. సో హిస్టరీలో నేను ఏం చదవమంటానంటే ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ చదవండి, సెకండ్ వాళ్ళ క్యాపిటల్స్ ఎవరు, ఫౌండర్స్ ఎవరు చదవండి, మళ్ళీ ఫేమస్ రూలర్స్ చదవండి, మళ్ళీ వాళ్ళ టైటిల్స్ చదవండి. అండ్ ఇంకా ఏమైనా రీఫార్మ్స్ అడ్మినిస్ట్రేషన్లో ఇందాక చదివాం కదండి, తేలి అంటే ఆయిల్, కమ్మరి అంటే పాటరీ, అలా చదువుకోండి. మైలవోలు ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై శివస్కంద. సో ఇప్పుడు శివస్కంద కాకుండా శివవర్మ అని ఇవ్వచ్చు. సో కొంచెం బ్రెయిన్ పెట్టి చదవండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్కాలర్స్ ఆర్గ్యూడ్ దట్ ఇక్ష్వాకుస్ బిలాంగ్ టు కన్నడ రీజన్. ఇది ఒక రీజన్. మహారాష్ట్ర రీజన్ అని ఎవరు చెప్పినారు, కన్నడ రీజన్ అని ఎవరు చెప్పినారు, తెలుగు అని ఎవరు చెప్పినారు, కృష్ణా గోదావరి రీజియన్. ఇది కూడా ఫ్యాక్చువల్ డేటా, మోర్ ఫ్యాక్చువల్. ద మోర్ ఫ్యాక్చువల్ యూ రిమెంబర్, ద మోర్ మార్క్స్ విల్ గెట్ ఇన్ హిస్టరీ అన్నట్టు.
సో ఇది ఒకసారి పాస్ చేసుకోండి, చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇదో, కాల్డ్వెల్ ఏమని ఆర్గ్యూ చేశారు? అకార్డింగ్ టు జైన్ వర్క్ ధర్మామృతం ఏ బుక్? హిందూయిజం బుక్కా, జైనిజం బుక్ అని అడగచ్చు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ వర్ ఇష్యూడ్ బై వీరపురుష దత్త? హీఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అండి. ఉప్పగుండూర్, అల్లూరి అండ్ జగ్గాయిపేట్. మెయిన్గా ఈయనకి ఏంటంటే జగ్గాయిపేట్. ఇందాక మనం జయవర్మ కొండముడి ఇన్స్క్రిప్షన్ ఎలా ఇంపార్టెంట్, వీరపురుష దత్తుడిది ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఏంటంటే జగ్గాయిపేట్ ఇన్స్క్రిప్షన్. అండ్ ఆల్ ద 4 ఆర్ ఇష్యూడ్ బై హిమ్. అండ్ ఇంకా నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, అమరావతి ఇన్స్క్రిప్షన్, ఉప్పగుండూర్. శ్రీపర్వత యూనివర్సిటీ ఇష్యూడ్ బై వీరపురుష దత్త. మెయిన్గా ఏం టీచ్ చేస్తారంటే బుద్ధిజం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్ష్వాకు డైనాసిటీ సపోర్టెడ్ బోత్ వేదిక్ అండ్ బుద్ధిస్ట్ ఫెయిత్. ఎస్, వీరపురుష దత్త ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం. హీఈస్ ద ఓన్లీ ఇక్ష్వాకు కింగ్. ఇంకా క్వశ్చన్ ఏమైనా చూసుకోవాలి అంటే, ఇలా కాకతీయ కింగ్డంలో ఈవెన్ వెంగి చాళుక్యాస్లో ఏ కింగ్ జైనిజంని ప్యాట్రనైజ్ చేశారు? ఇది శాతవాహన కింగ్స్లో, ఇక్ష్వాకు రూలర్స్లో అండ్ విష్ణుకుండిస్లో ఎవరు బుద్ధిజం ప్యాట్రనైజ్ చేశారు? అండ్ క్వీన్స్ ఏమేమి కల్చరల్స్ ఇన్ ద సెన్స్ ఏ సైట్స్ని రీఫార్మ్ చేశారు, ఏ కొత్త కన్స్ట్రక్షన్ తీసుకొచ్చారో అవి కూడా ఒకసారి చూసుకోండి. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బోత్ ఇక్ష్వాకు డైనాసిటీ సపోర్టెడ్ both Vedic and Buddhist faith. He followed and patronized Buddhism and give it back the fame it lost during the furthest reign. He is known as Sadran Ashoka. సో మీకు డౌట్గా ఉంటే ఈవెన్ నేను కమ్యూనిటీలో కొన్ని పోస్టులు పోస్ట్ చేశాను. ఈవెన్ మీరు పాలిటీ క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేయాలి అని అనుకుంటే షార్ట్స్లో ఒకసారి చూడండి. నంబర్ ఆఫ్ నియర్లీ 300 బిట్స్ పోస్ట్ చేశాను పాలిటిక్స్ సంబంధించి. అండ్ ఈవెన్ కమ్యూనిటీలో కూడా సమ్ 50 to 60 క్వశ్చన్స్ రిగార్డింగ్ హిస్టరీ పోస్ట్ చేశాను, ఒకసారి చూసుకోండి. సదరన్ అశోకాని మనం ఇద్దరిని అంటాం, అమోఘ వర్షుణ్ణి అండ్ వీరపురుష దత్తుణ్ణి. ఎందుకంటారో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ విష్ణుకుండిన్ రూలర్ హెల్ప్డ్ ద వకాటక రూలర్ పృథ్వీసేన్ వెన్ హిస్ కింగ్డమ్ వాస్ అటాక్డ్ బై ధానసేన ద రూలర్ ఆఫ్ త్రికూట మాధవరాజు? ఇక్కడ ఎవరు వచ్చారు? విష్ణుకుండిన్స్ వచ్చారు. విష్ణుకుండిన్ యొక్క క్యాపిటల్ ఏదో చెప్పండి ఒకసారి. క్యాపిటల్ ఆఫ్ విష్ణుకుండిస్. గోవిందవర్మ కూడా చాలా ఇంపార్టెంట్ కింగ్ అండి. మాధవరాజు హెల్ప్డ్ ద వకాటక రూలర్ పృథ్వీసేన వెన్ హిస్ కింగ్డమ్ వాజ్ అటాక్డ్ బై ధానసేన ద రూలర్ ఆఫ్ త్రికూట. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సోర్సెస్ proved that the original home of విష్ణుకుండిస్ వాజ్ మోడ్రన్ శ్రీశైలం? కొంతమంది విష్ణుకుండి కృష్ణా గోదావరి వాళ్ళు, కొంతమంది అయితే ఒంగోలు, కొంతమంది అయితే ఒడిస్సా వాళ్ళు అని అంటారు. ఏ ఇన్స్క్రిప్షన్ అంటే తుమ్మలగూడెం ప్లేట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్కాలర్స్ వర్ ఈ స్కాలర్స్ సమ్ 5 to 6 స్కాలర్స్ ఉంటారండి ఆర్గ్యూ చేసిన వాళ్ళు. సో చాలా ఫ్యాక్చువల్ డేటా ఒకసారి చూసుకోండి. కృష్ణశాస్త్రి అండ్ ఊరికే చూసుకోవడం కాదు, వాళ్ళు ఎందుకు ఫేమస్, చాలా ఇంపార్టెంట్ ఆర్కియాలజిస్టులు వీళ్ళంతా. ఆర్జీ బండాకర్, కృష్ణశాస్త్రి, ఆర్ఎస్ శర్మ, వీళ్ళంతా చాలా ఫేమస్ ఆథర్స్ అండి. వాళ్ళు ఏం చెప్పారో ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. విష్ణుకుండి హెల్డ్ స్వే ఓవర్ ద రీజన్ నార్త్ ఆఫ్ శ్రీశైలం. ఎస్, నార్త్ ఆఫ్ శ్రీశైలంలోనే. రిషికా కంట్రీ విచ్ ఫార్మ్డ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంపైర్ ఆఫ్ అశోక వాస్ లేటర్ రూల్డ్ బై విష్ణుకుండి. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. విష్ణుకుండి శ్రీశైలం అని అంటారు కొంతమంది, మహబూబ్ నగర్ అక్కడంతా పాలించారు. రిషికా కంట్రీ వాళ్ళే పరిపాలించారు, కానీ అది ఎవరిది అంటే ఒకప్పుడు అశోక వాళ్ళది అని. విష్ణుకుండిన్స్ వర్ ది కాంటెంపరీస్ ఆఫ్ సాలంకయనస్ హూ కంట్రోల్ ద వెస్ట్ గోదావరి రీజన్ అండ్ ఈవెన్ బృహత్పాలయానస్, సాలంకయనస్ వీళ్ళంతా కాంటెంపరీ కింగ్డమ్స్ అండి. మాధవ్ వర్మ ఆఫ్ విష్ణుకుండి డైనాసిటీ బిల్ట్ ఏ సిటీ ఆఫ్ ఇంద్రపుర. నో అండి, ఎవరైతే ఫౌండరో విష్ణుకుండిన్స్ ఫౌండర్ ఎవరో ఆయన పేరు కూడా ఇంద్రాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి హీ కన్స్ట్రక్టెడ్ ఇంద్రపుర.
మాధవర్మ కాదు. మాధవర్మలో మనకు 5 మాధవర్మస్ ఉన్నారండి. 1 2 3 4. సో క్వశ్చన్ అడుగుతారు. అండ్ మాధవర్మ 2 ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విష్ణుకుండిన్స్ అండి. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. విష్ణుకుండిన్స్ వర్ ద కాంటెంపరీస్ ఆఫ్ సాలంకాయనస్. వీళ్ళ యొక్క క్యాపిటల్, వీళ్ళ యొక్క సింబల్, వీళ్ళ యొక్క ఫౌండర్, వీళ్ళు ఇంకా ఎవరు కాంటెంపరీస్ అండ్ ఇంకా ఏమైనా చూసుకుంటే దీంట్లో ఫేమస్ రూలర్ ఎవరు, ఆయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్. సో ఇలా చూసుకోండి. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కింగ్ విష్ణుకుండి డైనాసిటీ వర్ ఇంద్రవర్మ. చెప్పాను కానీ ఇంద్రాతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ మాధవ్ వర్మ యాజ్ రికార్డ్ ఇన్ ద తుమ్మలగూడెం. సో మాధవ్ వర్మ గురించి ఏదన్నా ఇన్స్క్రిప్షన్ ఇంపార్టెంట్ అంటే ఇదండి, తుమ్మలగూడెం ప్లేట్. ఇంద్రవర్మ బిల్ట్ ఏ న్యూ క్యాపిటల్ కాల్ ఇంద్రపుర. విచ్ విష్ణుకుండి రూలర్ వాస్ కాంటెంపరీ టు వకాటక కింగ్ వకాటక. సో ఇప్పుడు ఏమర్థమైంది, మనం విష్ణుకుండిస్ ఒక సైడ్ ఉన్నప్పుడు ఈ సైడ్ వకాటకులు ఉండేవాళ్ళు, ఈ సైడ్ సాలంకయానాస్. సో ఇక్కడ అలా మనం కాంటెంపరీ ఎవరు అని మెమొరైజ్ చేసుకుంటుండే మైండ్కి ఇలా ఈజీగా గుర్తుంటుంది. సో ఎవరు అంటే గోవిందవర్మ 1 వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ ప్రవరసేన. గోవిందవర్మ 1 ఈజ్ కాంటెంపరీ టు హూ అంటే ప్రవరసేన. సో కన్ఫ్యూజ్ చేయడానికి 1 అని అడగచ్చు. గోవిందవర్మ 1, ప్రవరసేన 2. సో 1 2 GPS లాగా. ద రీన్ ఆఫ్ మాధవర్మ 2 చెప్పాను కదండి, వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్. మనకి ఏదన్నా కనీసం ఒక్క క్వశ్చన్ అన్న పక్క వీళ్ళ గురించి వస్తుంది అంటే వీరపురుష దత్తుడు, గౌతమిపుత్ర శాతకర్ణి 1, వీరపురుష దత్తుడు 1 అండ్ మాధవ్ వర్మ 2. వీళ్ళ గురించి ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ 2-3 క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అంటే వెలుపురు పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ద ఐపూర్ ప్లేట్, ఖానాపూర్ అండ్ ఈవెన్ ఇందాక చెప్పాను కదండి తుమ్మలగూడెం ప్లేట్ ఇన్స్క్రిప్షన్. గోవిందవర్మ 1 వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ మాధవ్ వర్మ 2. ఈయన కూడా ఇంపార్టెంట్ రూలర్ అండి. మేడం చెప్పలేదు, ఓన్లీ ఒకటే చెప్పారు అని అనుకోకండి. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాను అంతే. అలా అని గోవిందవర్మ 1 చదవకూడదు అని కాదు. వేల్పూరు పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఐపూర్ ఇన్స్క్రిప్షన్, కాన్హాపూర్. విచ్ విష్ణుకుండి రూలర్ ట్రాన్స్ఫార్మ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఇంద్రపుర టు త్రివార ఈజ్ మాధవ్ వర్మ 4. చూసారా, మేబీ మాధవ్ వర్మ 2 ఇచ్చి, మాధవ్ వర్మ 3 ఇచ్చి, మాధవ్ వర్మ 4 ఇస్తే మనం ఇక్కడే మనకు ఆన్సర్ తెలుసు. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత 80% తెలుసు, కానీ 1 2 3 4 కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఎంటైర్ క్వశ్చన్ లాస్ అయిపోతాం. సో మాధవ్ వర్మ ఇంపార్టెంట్ అండి. ఇలా క్యాపిటల్ షిఫ్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు అని ఇంపార్టెంట్. సో మాధవ్ వర్మ 4 క్యాపిటల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇంద్రపుర టు త్రివార. సో ఊరికనే కూడా ట్రాన్స్ఫర్ చేసినాడు. సమ్ ఏదో ఉంటుంది, అది కనుక్కోండి, అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. బ్రాహ్మణికల్ కేవ్ టెంపుల్స్ ఆఫ్ మొఘల్ రాజపురం అండ్ ఉండవల్లి ఆర్ అసైన్డ్ టు విష్ణుకుండిన్స్. విష్ణుకుండిన్స్ చాలా వైష్ణవైట్స్ అని విన్నామండి. సో చాలా టెంపుల్స్, కేవ్స్ అన్నీ డిఫరెన్షియేట్ చేసేసి బుద్ధిస్ట్ అన్నీ వైష్ణవైట్స్ టెంపుల్స్ లాగా చేసేసారు అని చాలా డేటాస్ రిలీజ్ చేశారు. ఐ డోంట్ నో అది ఫ్యాక్చువల్ ఆర్ నాట్, బట్ హిస్టోరియన్స్ చెప్పారు కాబట్టి వీ షుడ్ బిలీవ్ దట్. అకార్డింగ్ టు డుబ్రేల్ అండ్ అదర్ స్కాలర్స్, ద కేవ్ టెంపుల్స్ అట్ ఉండవల్లి, మొఘల్ రాజపురం అండ్ విజయవాడ ఆర్ క్రియేషన్స్ ఆఫ్ విష్ణుకుండిన్స్. విచ్ ఈస్టర్న్ చాళుక్యాస్. ఇప్పుడు చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, వెంగి చాళుక్యాస్, బాదామి చాళుక్యాస్ కాంటెంపరీగా ఉన్న వాళ్ళంతా చదవాలండి. పాండ్యాస్, పల్లవాస్, చోలాస్. విచ్ ఈస్టర్న్ చాళుక్యన్ రూలర్ ట్రాన్స్ఫార్మ్ ద క్యాపిటల్ ఫ్రమ్ పిస్తాపురం టు వెంగీపురం. ఎవరు అంటే జయసింహ వల్లభ. చాలా ఇంపార్టెంట్ రూలర్ అండి చాళుక్యన్ కింగ్డమ్లో. ఈవెన్ విష్ణువర్ధన్ ఈజ్ ఆల్సో. విజయాదిత్య ఈ ఈస్టర్న్, నేను చెప్తున్నా కదండి శాతవాహన్. యాక్చువల్లీ ఒకరి పేరని చెప్పలేం, ఆల్ ద కింగ్డమ్స్లో నుంచి మన బుక్లో 30 కింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ నుంచి 30 కింగ్స్ ఉంది.
కానీ మనకి అందరు కింగ్స్ పేరు మెన్షన్ చేస్తారు, కానీ ఎలాబరేట్ చేసి నియర్లీ సమ్ 10 to 12 కింగ్స్ అండి. ఇంకా దాంట్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పలేను, మెయిన్స్ కాబట్టి మనం ఆ మాత్రం హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఈవెన్ ఈస్టర్న్ చాళుక్యాస్ నుంచి కూడా సమ్ నియర్లీ 30 కింగ్స్ వరకు ఉన్నారు, ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్. ఆ 30 కింగ్స్ గురించి కూడా చూసుకోవాలి. దాంట్లో విష్ణువర్ధన్ 2 ఒకరు, జయసింహ వల్లభ, విజయాదిత్య, చాళుక్యబాద, భీమా. ఈయన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్, ఈయన అచీవ్మెంట్స్ ఇంపార్టెంట్, ఈయన రీఫార్మ్స్ ఇంపార్టెంట్ అలా. సో ఇప్పటికైతే ఎవరు క్యాపిటల్ షిఫ్ట్ చేసిండేది అంటే పిస్తాపురం టు వెంగీపుర. అదే ఇక్ష్వాకుస్లో ఎవరు క్యాపిటల్ షిఫ్ట్ చేశారో మనం ఇందాక డిస్కస్ చేసాం. జయసింహ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ పిస్తాపురం టు వెంగీపుర. జయసింహ ఫౌండెడ్ ద టౌన్ ఆఫ్ సర్వసిద్ధి. సర్వసిద్ధి ఎవరికంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ రూలర్ యూజ్డ్ టైటిల్ సర్వలోకాశ్రయ. సర్వలోకాశ్రయ ఎవరు అంటే విష్ణువర్ధన్ 1. చెప్పాను విష్ణువర్ధన్ 1 వాళ్ళు ఇంపార్టెంట్ అని, అందరు ఇంపార్టెంట్ అండి. విష్ణువర్ధన్ 1 సర్వలోకాశ్రయ. ఆయన చేసిన రీఫార్మ్స్, ఆయన అంత ప్రైడ్ కాబట్టి విష్ణువర్ధన్ 1కి ఆ టైటిల్ ఇచ్చారు. బిల్హానాస్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ బిల్హానా. బిల్హానా రాజతరంగిణీస్ కల్హానా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, కల్హానా బిల్హానా అనుకుంటా. విక్రమదేవ చరిత్ర అండ్ కరణసుందరి. అండ్ బిల్హానా ఇంకా రాశాడండి. సో నియర్లీ 3 to 4 బుక్స్ రాశాడు. ఇవి కాకుండా అండ్ ఏ కింగ్ అప్పుడు ఆయన ప్యాట్రనైజ్ అయ్యారో కూడా కమెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ బి అండ్ సి. కల్హానా ఈజ్ రాజతరంగిణి, బిల్హానా ఈజ్ కోర్ట్ ఆఫ్ విక్రమాదిత్య 4. విష్ణువర్ధన్ 4 అని ఇస్తారు, విక్రమాదిత్య 4 అని ఇస్తారు. సో నీడ్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్, బిల్హానా ఈజ్ విక్రమాదిత్య. ఇంకా ఒక్కసారి మీరు ఎప్పుడు ఎలా చదువుతారంటే బిల్హానా ఒక పొయెట్, నెక్స్ట్ టైం చదివేటప్పుడు బిల్హానా ఎవరి కోర్టులో ఉండేవాళ్ళంటే విక్రమాదిత్య, నెక్స్ట్ టైం చదివేటప్పుడు బిల్హానా ఈజ్ అండర్ కోర్ట్ 4. అండ్ ఆయన అలా ఒక 2, అందుకే హిస్టరీ ఒక 3-4 టైమ్స్ అన్న రీడింగ్ ఇవ్వాలి అనేది. సో విక్రమాదిత్య 4. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్య. కుబ్జ విష్ణువర్ధన్. మనం బాదామి చాళుక్యాస్లో ఫేమస్ కుబ్జ విష్ణువర్ధన్ ఈజ్ ద ఫౌండర్ అండి. జయసింహ, వీళ్ళందరూ ఒకసారి ఎవరో చూసుకోండి. మనకేం తెలుసు, పులకేసి 2కి వన్ ఆఫ్ ద ఇష్టమైన బ్రదర్ ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధన్. అందుకే ఆయనకి ఈస్టర్న్ చాళుక్య, వెంగి చాళుక్య ఇచ్చాడు అని కూడా విన్నాం. విచ్ కింగ్ బోర్ ద టైటిల్ విష్మసిద్ధి. సో చెప్పాను టైటిల్స్ గురించి అడుగుతారు. కామదేవ ఈజ్ ఎవరు అంటే విష్ణువర్ధన్. ఇంకా విష్ణువర్ధన్ 1, 2, 3 అని ఇచ్చి కన్ఫ్యూజ్ చేయలేదు కాబట్టి బెస్ట్. విష్ణువర్ధన్నే కామదేవ, విష్మసిద్ధి అని అంటారు. అండ్ ఈవెన్ ఈయనకి ఇంకా ఫేమస్ టైటిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. నడుంబ వస్తి చెప్పానా. బుద్ధిజం ఏమో ఎండ్ అయ్యేది వీరపురుష దత్తు నుంచి. ఈవెన్ వీరపురుష దత్త కాదు, మాధవ్ వర్మ ఆయన తర్వాత ఎండ్ అయిపోయింది. తర్వాత జైనిజం ఎక్కువ ప్యాటర్నైజ్ చేశారు. ఎవరు అంటే మహాదేవి, అయ్యనం మహాదేవి ఒక వైఫ్. షీ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ద జైన్ టెంపుల్ ఇన్ విజయవాడ. క్వీన్ ఆఫ్ విష్ణువర్ధను ఫేమసే. ఇక్కడ మీరు చూసుకోవాలండి, విష్ణువర్ధన్ ఏమో వైష్ణవిజం, శైవిజం అవి ప్రమోట్ చేస్తుంటే క్వీన్ మాత్రం జైనిజం ప్రమోట్ చేస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కుబ్జ విష్ణువర్ధన్ వాజ్ ఎ డివోటీ ఆఫ్ విష్ణు. ఎస్, చూసారా, కుబ్జ విష్ణువర్ధన్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ విష్ణు టెంపుల్ అట్ కుంతి మాధవ అట్ పిత్తాపురం. ఎస్, both the statements are correct. Which Eastern Chalukya ruler issued Vipparala inscription? Is Jayasimha Vallabha. విప్పరాల ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేశారు అంటే జయసింహ వల్లభ. తొండమండలం డ్యూరింగ్ ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద రివర్ పెన్నేరు అండ్ పొన్నయ్యార్. ఈ 2 రివర్స్ మధ్యలో ఉన్న ఒక ప్లేస్ ఏంటి అంటే తొండమండలం ఈజ్ లొకేటెడ్ బిట్వీన్
పెన్నార్ అండ్ పొన్నార్ ట్రైబల్ రీజియన్స్ అండి. అప్పుడు ట్రైబల్ రీజియన్స్ కూడా చాలా ఫేమస్, అవి కూడా చూసుకోవాలి. హిస్టరీ అంటేనే ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ద చాళుక్యన్ కింగ్ హూ ఈజ్ సెట్ టు హ్యావ్ బిల్ట్ 108 టైమ్స్. ఆయన ఫైట్ చేశాడు కాబట్టి 108 టైమ్స్ శైవ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరు అంటే విజయాదిత్య టూ. సో 108 శైవ టెంపుల్స్ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే విజయాదిత్య టూ. ఎక్కువ టైటిల్స్ కుబ్జ విష్ణువర్ధన్ ఫౌండర్, విష్ణువర్ధన్ 2, విష్ణువర్ధన్ 3 గురించి చదివాం. విజయాదిత్య టూ ఈజ్ రెప్యూటెడ్ ఫర్ టు హ్యావ్ ఫౌట్ 108 బ్యాటిల్స్. చెప్పాను కదండి 108 టైమ్స్ ఫైట్ చేశాడు. సో 108 యాజ్ ఏ విక్టరీగా 108 కన్స్ట్రక్షన్ చేశాడు. బ్యాటిల్ ఆఫ్ వెంగవలి వాస్ ఫాట్ బిట్వీన్ అమోఘవర్ష అండ్ గుణగ విజయాదిత్య. అమోఘవర్ష రాష్ట్రకూటుల యొక్క కింగ్ అండి. ఈయనను కూడా సదరన్ అశోక అని అంటారు. అట్ ద బ్యాటిల్ ఆఫ్ వెంగవల్లి అమోఘవర్ష సబ్డ్యూడ్ విజయాదిత్య అండ్ ఫోర్స్డ్ హిమ్ టు యాక్సెప్ట్ రాష్ట్రకూట సుజరానిటీ అంటే మేమే గొప్ప అని ఒప్పుకొని. మళ్ళీ మన విజయాదిత్య సైలెంట్గా ఉంటాడు, మళ్ళీ పోయి ఫైట్ చేసి రాష్ట్రకూటులతో సైలెంట్ అనిపించాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డింగ్ టు చాళుక్య భీమా. ఈయన చాలా ఇంపార్టెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. ఈ ఫౌండెడ్ ద టౌన్ ఆఫ్ చాళుక్య భీమవర్మ నియర్ సామల్లకోట. ఇన్కరెక్ట్ అడుగుతున్నారు ఇక్కడ. ఫస్ట్ మెయిన్ మనకు కరెక్ట్ అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు చూడాలి. ఈ ఫౌండెడ్ ద టౌన్ ఆఫ్ చాళుక్య భీమవరం నియర్ సామల్లకోట. కరెక్ట్. ఈ ప్యాటర్నేట్ సాంస్క్రిట్ పోయెట్ లైక్ భట్ట వామన. అండ్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి నెయిదర్ ఏ ఆర్ బి. చాళుక్య భీమ వాజ్ గ్రేట్ బిల్డర్. భీమా అంటే కన్స్ట్రక్షన్, భీమా సిమెంట్. సో అలా. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సైట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ పార్ట్ ఆఫ్ పంచారామమ్స్ అంటే 5 అండి. పంచరామమ్స్ ఏంటి? పిత్తాపురం, ద్రాక్షారామం, కృష్ణారామం, అమరవాడి అండ్ గుడిపుడి. ఇదో ఆథర్స్ రైటర్స్ ఎవరు అంటే మంచన, పోతన్న, నన్నయ్య. వీళ్ళు కూడా నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, బిల్హాన, రాజశేఖర, కావ్యమీమాంసం, వాత్సల్యాస్, కామసూత్ర. అలా ఒక బుక్కులన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. ఎవరెవరు ఏ బుక్ రాశారు, ఎవరెవరు ఏ ఇన్స్క్రిప్షన్ ఇచ్చినారు, ఎవరెవరికి ఏమేమి టైటిల్ అని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ఈస్టర్న్ చాళుక్య రూల్. అమ్మరాజా 1. హీ బిల్డ్ ద సిటీ ఆఫ్ రాజమహేంద్ర. ఇది కరెక్ట్ అండి. హీ డైడ్ ఇన్ వార్ అగేన్స్ట్ రాష్ట్రకూటాస్. నో, దిస్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. అమ్మరాజా 1. రాజమహేంద్ర. ఇన్ ది వార్ అగేన్స్ట్ ద కింగ్ ఈస్టర్న్ కర్ణాటక, అయ్యప్ప రాజా హ్యాస్ లాస్ట్ హిస్ లైఫ్. నన్నయ్య భట్ట. ఆయన ఎవరి కోర్టులో ఉన్నప్పుడు మహాభారతం కంపోజ్ చేశాడు, అవన్నీ తెలుసుకోండి. వాజ్ అసిస్టెడ్ బై నారాయణ భట్ట. సో ఇది కూడా ఒక క్వశ్చనే. నన్నయ్య భట్ట వాజ్ అసిస్టెడ్ బై నారాయణ భట్ట ఇన్ ట్రాన్స్లేటింగ్ ద మహాభారతం. ద ఎవిడెన్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ వాజ్. ఏ దాంట్లో ఉంది అంటే నందమూరి గ్రాంట్. సో 3 N's అండి. 3R లాగా RR లాగా NNN. నన్నయ్య భట్ట, నారాయణ భట్ట అండ్ నందపుడి గ్రాంట్. అట్లని వేరే చోట ఒకవేళ నందమూరి అని ఇస్తే పెట్టడం కదా, ఒకసారి చూసుకోండి. నన్నయ్య, నారాయణ, నందంపుడి. వేరే బై ఛాన్స్ ఏదన్నా ఎన్నుతో నానాగట్టని ఇస్తే NNN అన్నింది కదా అని కన్ఫ్యూజ్ అవ్వడం కాదు. ఒక్కసారి అది కూడా మెన్షన్ చేసినాను, చూసుకోండి. NNN AN అని. కలింగట్టు పారణి వాజ్ రిటర్న్ బై జయాంగొండర్. తిరువల్లూర్. ఇవన్నీ తమిళనాడు ఇన్స్క్రిప్షన్, తమిళనాడుకు సంబంధించిన పోయిట్స్. సంగం లిటరేచర్. మనకు కొంచెం ఆ టైంలో కాన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, కాంటెంపరీ కాబట్టి అడగచ్చు, అడగకపోవచ్చు. పలనాటి వీరచరిత్ర వాజ్ రిటర్న్ బై శ్రీనాథ. వీరచరిత్ర, పలనాటి వీరచరిత్ర.
విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ నయంకార సిస్టమ్ ఆఫ్ కాకతీయస్. కాకతీయస్లో అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. 18 కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్, 72 డిపార్ట్మెంట్స్ ఉండేవాళ్ళు. ఆ డిపార్ట్మెంట్స్ని నియోగ అంటారా, 18 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏమంటారు, 72 డిపార్ట్మెంట్స్ని గ్రూప్ ఏమంటారు, అది మొత్తం చూసుకోండి. నయంకార అంటే ఎవరు అంటే గవర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్ known as నాయకర్స్ were appointed from the members of different caste. ఈవెన్ కాకతీయ కూడా శూద్రాస్ అంటారు. సో శూద్రాస్ అప్లిఫ్ట్మెంట్ కూడా జరిగింది ఈ పీరియడ్లో. సో ప్రతాపరుద్ర వన్ ఆఫ్ ద ఫేమస్ కింగ్ అండి. మనకు 2 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది ఈవెన్ కాకతీయ కింగ్డమ్ కూడా. ఈ కాకతీయలో మనం ఎక్కువ ప్రతాపరుద్ర, గణపతి దేవ, రుద్రమ్మ దేవి ఇవి ఎక్కువ చదువుతాం. వీళ్ళు కూడా ఇంపార్టెంటే, గుండ్యా 1, 2, 3, 4 అని. బట్ వీళ్ళు షార్ట్ పీరియడ్, వీళ్ళు లాంగ్ పీరియడ్ రూల్ చేశారు. అండ్ వీళ్ళు చాలా తక్కువ బ్యాటిల్స్ అండ్ ఈజీగా ఓడిపోయి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళది మాత్రం చాలా ఇంపాక్ట్, ఈవెన్ ఇప్పటికి కూడా ఇంపాక్ట్ ఉంది. ప్రతాపరుద్ర began his reign with a series of reforms in the administration. During the reign of Ganapati Deva, the governors of different areas of the empire known as నాయకాస్. ఇప్పుడు గవర్నర్స్ ఏమంటారు అంటే నాయకాస్. అదే అమాత్యాస్ అని ఎప్పుడు అనేవారు శాతవాహన పీరియడ్లో. వర్ అపాయింటెడ్ ఫ్రమ్ ది మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్. దిస్ వాజ్ నోన్ యాజ్ నయంకార సిస్టమ్. నయంకార సిస్టమ్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళని తీసుకొని వాళ్ళని గవర్నర్స్ లాగా చేయడం. మండలేశ్వరాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ వర్ నోన్ యాజ్ ఫ్యూడేటర్స్. డిఫరెంట్ మండలాల్ని చూసేవాళ్ళు మండలేశ్వరాస్. ఈ మండలేశ్వరాస్ కూడా ట్యాక్స్, నయ్యకారాస్ కూడా చాలా ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు, అవి కూడా చూసుకోవాలి. ద కింగ్ డిపెండెడ్ ఆన్ ది లాయల్ ఫ్యూడేటర్స్ ఫర్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రొవిన్సెస్ నోన్ యాజ్ మండలేశ్వరాస్. సో మండలేశ్వరాస్ ఎవరు అంటే ఫ్యూడేటర్స్, అదే నాయకారాస్ ఎవరు అంటే గవర్నర్స్. నాయంకార సిస్టమ్ ఏంటి అంటే ఇలా ఈ గవర్నర్స్ని డిఫరెంట్ క్యాస్ట్ నుంచి తీసుకోవడం. సో అలా చూసుకోండి. ఇప్పుడు మీకు పాసిబుల్ అయితే వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళు మినిస్టర్స్ని అని చూసుకోండి. సమ్టైమ్స్ దే వర్ రెఫర్డ్ యాజ్ మహాసామంతాస్, సామంతరాజ్యులు మనకు తెలుసు. అండ్ మహామండలికాస్ ఎవరు అంటే ఫ్యూడేటర్స్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టెరిటోరియల్ డివిజన్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఉంటుందండి. శాతవాహనస్ ఎలా డివైడ్ చేసేవాళ్ళు, చోళాస్ ఎలా డివైడ్ చేసేవాళ్ళు, ఇక్ష్వాకుస్ ఎలా డివైడ్ చేసేవాళ్ళు, రాష్ట్రాస్, మండలాస్, నాడూస్, గ్రామాస్ అలా. సో నాడు ఉంది, మండలం ఉంది, విషయ కూడా ఉంది. సో నన్ ఆఫ్ ది అబోవ్. కింగ్డమ్ వాజ్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ నాడూస్ ఆర్ లైక్ వెలనాడు, కమ్మనాడు. దే వర్ ఆల్సో నోన్ యాజ్ మండలమ్స్. ఇందాకే చదివాను కొన్ని ఫ్యూడేటర్స్. నాడూస్, మండలం సబ్ డివైడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్, విషయాస్. సో ఇది ఒక పెద్ద కింగ్డమ్. ఈ కాకతీయ కింగ్డమ్ వీళ్ళ కింద ఇంకా నాడు, వెలనాడుస్ అండ్ దే వర్ ఆల్సో నోన్ యాజ్ మండలమ్స్. వీళ్ళ కింద మళ్ళీ గ్రామాలు, డిస్ట్రిక్ట్స్ అండ్ వీళ్ళ కింద గ్రామాలు. సో చూసారా, ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి, ఇది సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ అంటే డీసెంట్రలైజ్డ్. నాడూస్, మండలమ్స్, నాడూస్ ఆర్ మండలమ్స్ ఆర్ విషయాస్ ఆర్ గ్రామాస్. వీరకోస డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్. వీరకోస ఇన్ఫాంట్రీ. ద ఎలిఫెంట్ కార్ప్స్ వర్ నోన్ యాజ్ గజసాహిని. గజ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఆర్ హస్తి. గజ అంటే మనకు ఎలిఫెంట్ అని, హస్తి అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎలిఫెంట్. ద ఇన్ఫాంట్రీ వాస్ నోన్ యాజ్ వీరకోస. కమాండర్ ఇన్ చీఫ్ ఈజ్ సర్వసేనాధిపతి. సర్వసేనాధిపతి అంటే అందరినీ సర్వం చూసుకునేవాడు సర్వసేనాధిపతి. గజార్ హస్తికోస ఈజ్ ఎలిఫెంట్. ఇన్ఫాంట్రీ ఈజ్ వీరకోస. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు social condition during the reign of Eastern Chalukyas. Shudras were able to climb the social ladder. Fourfold division of society and వర్ణాశ్రమ ధర్మ వాజ్ వ్యానిష్డ్. ఐదు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇంకా అసలు ధర్మ ఈవెన్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంతమంది బ్రాహ్మిన్స్లో ప్రీస్టే అవ్వాలి అని. ఇట్స్ నాట్ రాంగ్, బట్ రిజిడ్గా ఉండడం ఈజ్ రాంగ్. సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్.
వర్ణాశ్రమ ధర్మ అంటే ఫోర్ఫోల్డ్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇంటూ క్యాస్ట్ had come to stay. However, the Shudras were able to climb the wield political and many mandalikas belong to the caste. ఇందాకే చెప్పినాం నయ్యంకార అని ఒక సిస్టమ్ వేర్ శూద్రాస్కి గవర్నర్ పోస్టులు ఇస్తారు అని. మండలికాస్ అంటే ఫ్యూడేటర్స్ అండి. ద క్రెడిట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ తెలుగు ఇన్ ఆంధ్రదేశ్ గోస్ టు రేనాటి చోలాస్. ఇది రెడ్డి కింగ్డమ్స్. సుమతి శతకం ఇది ఇంపార్టెంట్ అండి. దీని నుంచే మనం అడ్మినిస్ట్రేషన్ అవన్నీ తీసుకుంటాం. సుమతి శతకం ఆఫ్ వాజ్ రిటన్ బై బడ్డెన్న. అకార్డింగ్ టు మెనీ లీడర్స్ సుమతి శతకం వాజ్ composed by Baddenna. And was a vassal under the Kakatiya Empress Rani Rudramma Devi. He was pupil of Tikkanna and great writer of Telugu.